తన గురించి, తన దరిదాపుల్లో ఉన్నవారి గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం మనిషికి ఉండటం సర్వసాధారణం. కొందరికైతే వ్యక్తుల స్వభావాలు కూడా తెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అతను లేదా ఆమె పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి వారి స్వభావం ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. వ్యక్తి జీవితం మీద అక్షరాలు ప్రభావాన్ని చూపుతాయి. ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్ నామాక్షర జ్యోతిష్య ఫలితం. నమస్కారం. నామాక్షరాలతో వ్యక్తుల గురించి తెలుసుకోగలం అని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. అంతేకాదు, విపులంగా చర్చిస్తుంది కూడా. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక్క నిమిషం. పేరులోని మొదటి ఇంగ్లీష్ అక్షరాన్ని తీసుకోవాలి అంటే ఇంటి పేరులోనా, వ్యక్తి పేరులోనా అన్న సందేహం కొందరికి కలగవచ్చు. మన తెలుగు వారికి మొదట ఇంటి పేరు, ఆ తర్వాత వ్యక్తినామం ఉంటుంది. ఒక కుటుంబంలో ఒకే ఇంటి పేరు ఉన్నవాళ్ళు 5-6 ఉంటారు. కానీ వీరందరి జాతకాలు ఒకలా ఉండవు. పొందే ఫలితాలు వేరు. కనుక వ్యక్తి పేరులోని మొదటి ఇంగ్లీష్ అక్షరాన్ని ఈ జ్యోతిష్య విశ్లేషణలోకి తీసుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా మీ పేరులోని ఇంగ్లీష్ అక్షరాల్లో మొదటి అక్షరాన్ని అనుసరించి నేను చెప్పబోయే A to Z నామాక్షర జ్యోతిష్యంలో మీకు కావలసిన ఫలితాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు, నా పేరు బాలరెడ్డిలో మొదటి ఇంగ్లీష్ అక్షరం B. ఈ విశ్లేషణలో వ్యక్తిగతంగా నేను తీసుకునేది B నామాక్షర జ్యోతిష్య ఫలితం. ఇలాగే మీరు పరిశీలన చేసుకోండి. ఇంగ్లీష్ అక్షరాల్లో A మొదటిది. దీనితో ఇంగ్లీష్ నామాక్షర జ్యోతిష్య ఫలితాన్ని ప్రారంభిద్దాం. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం A జాతకులు. ఒక అమ్మాయి లేదా అబ్బాయి పేరు A అనే ఇంగ్లీష్ అక్షరంతో మొదలైతే ఆ వ్యక్తులు ప్రేమకు, చుట్టరికాలకు తగినంత ప్రాముఖ్యాన్ని ఇస్తారు. అయితే వాళ్ళు ఎక్కువ రొమాంటిక్గా ఉండరు. ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వారు సౌందర్య ఆరాధకులు. వీరు కూడా బాగా అందంగాను, సెక్సీగాను ఉంటారు. అయితే తమ మనసులోని మాటను అందరికీ చెప్పకపోవడం వీరి ప్రత్యేకత. వీరు జీవితంలో ప్రతిదీ ఆలస్యంగానే పొందుతారు. అయితే ఆ పొందినది ఎంతో ఉత్తమంగా ఉంటుంది. వీరి జీవితం సంఘర్షణ భరితంగా ఉన్నా చివరకు లక్ష్యాన్ని పొంది తీరతారు. వీరు మోసకారులు కారు. మోసాన్ని అసలు ఇష్టపడరు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి లాభ నష్టాలను ఖచ్చితంగా లెక్కవేసి నిర్ణయాలు తీసుకుంటారు. కనుక వీరు అందరికీ దగ్గర అవుతారు. వీరు కోపదారులుగా ఉంటారు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం B జాతకులు. B అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సున్నిత మనస్తత్వం గలవారై రొమాంటిక్గా ఉంటారు. వీరిపై చిన్న మాటలు కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. వీరికి నచ్చజెప్పడం చాలా తేలిక. శృంగార జీవితం మీద కావలసినంత నమ్మకం ఉంటుంది. అందుకనే B అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల్లో ఎక్కువ మంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు. సౌందర్యాన్ని ప్రేమించేవారుగా, ప్రకృతి పట్ల స్నేహశీలుగాను ఉంటారు. వీరు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇచ్చి పుచ్చుకోవడాలు కూడా ఎక్కువగానే చేస్తుంటారు. మొత్తం మీద వీరు ధైర్యవంతులు. అందుకనే B అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు తరచుగా సైన్యంలో కానీ ఇతర ప్రమాదకరమైన క్షేత్రాల్లో కానీ తమ కెరీర్ని ఎంచుకుంటారు. వీరికి తమ శ్రమ మీద, కృషి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వీరు ధనవంతులుగా కూడా ఉంటారు. వీరు చెప్పే బడాయి కబుర్లను విన్నవాళ్ళు వీళ్ళను గర్విష్ఠులు అనుకుంటారు. అందుకనే వీరికి ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. అయితే ఉన్న కొద్దిమంది మిత్రులు నిజాయితీ గల నిజమైన స్నేహితులుగా కొనసాగుతారు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం C జాతకులు. అందరితో కలుపుగోలుగా ప్రవర్తించే వీరు అందరి ప్రేమకు పాత్రులు అవుతారు. C అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వీరికి భావుకత ఎక్కువ. ఇతరుల భావనలకు తగినంత విలువని ఇస్తారు. తాము చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తం చేస్తారు. అయితే కావాలని ఎవరి మనసుకు కష్టం కలిగించరు. వీరి శృంగార జీవితం బాగుంటుంది. ఎవరినైనా
తేలికగా వశం చేసుకోగలుగుతారు. నిజాయితీ పరులు. సి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చూడ్డానికి కూడా బాగుంటారు. వీరు మంచి పనిమంతులు. కార్య సామర్థ్యంతో పాటు తమ వ్యవహార శైలితో ఎదుటివారిని ఆకట్టుకునే గుణం వీరికి ఉంటుంది. అందువల్ల వీరు తాము చేపట్టిన కెరీర్లో విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. లక్ష్మీదేవి కృపా కటాక్ష వీక్షణాలు వీరిపై సదా ప్రసరిస్తూ ఉండటంతో సంపన్నులు అవుతారు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం డి జాతకులు. డి అక్షరంతో పేరు మొదలయ్యేవారు తమ కృషి ఫలితంగా ఎంతో ఉన్నతిని పొందుతారు. మొండి పట్టుదల వీరి స్వభావంలోనే ఉంటుంది. డి అక్షరంతో పేరు మొదలయ్యే మగపిల్లలు అమ్మాయిలను ఆకర్షిస్తారు. ఆ ఆకర్షణలో పడిన ఆడపిల్లలు ఈ మగపిల్లల చుట్టూ సీతాకోక చిలుకల్లా తిరుగుతుంటారు. అయితే ఇటువంటి మగపిల్లలు ఒక సమయంలో ఒకరితో మాత్రమే సంబంధాన్ని కలిగి ఉంటారు. కపట ప్రేమ వీరి అదృష్టంలో రాసి లేదు. తమ ఆంతరిక ప్రపంచాన్ని అర్థం చేసుకునే సమర్థత గల వ్యక్తినే వీరు ప్రేమిస్తారు. డి అక్షరంతో పేరు మొదలయ్యే ఎక్కువ మంది ఆడపిల్లలు బుద్ధిమంతులైన యువకుల్నే ప్రేమిస్తారు. అటువంటి యువకుని ప్రేమ కోసమే ఎదురు చూస్తుంటారు. తమ వయసు పెరుగుతున్నా లెక్క చేయరు. అతనే తమ కోసం వస్తాడనే ఆశతో ఎదురు చూస్తుంటారు. సబ్స్క్రైబ్. ఈ వీడియో కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి ఒక లైక్ పంపండి. మేము పోస్ట్ చేసే వీడియోల సమాచారం మీకే అందుతుంది. ఇది పూర్తిగా ఉచితం. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం ఈ జాతకులు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యేవారు వాగుడుకాయలుగా ఉంటారు. తమ అధిక ప్రసంగం వల్ల అస్తమానం కష్టాలు కొని తెచ్చుకుంటారు. వీరు హాస్యాన్ని ఇష్టపడతారు. సెక్స్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. అందుకని వీరి దగ్గర ఆడపిల్లలు లేక మగపిల్లల పట్టిక నిరంతరం ఉండనే ఉంటుంది. అయితే ఒక బంధం ఏర్పరచుకున్నాక నిజాయితీగానే ఉంటారు. ఎంతమందిని ప్రేమించినా చివరకు పెళ్ళంటూ ఒకరితో జరిగితే ఆ జీవిత భాగస్వామి బంధాన్ని నిజాయితీగానే కొనసాగిస్తారు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం ఎఫ్ జాతకులు. ఎఫ్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా చాలా ప్రియమైన వారుగా ఉంటారు. అవసరాన్ని మించిన భావుకతతో ఉంటారు. వీరిది సాటివారికి సాయం చేసే స్వభావం. వీరి జీవితం ప్రేమతో ప్రారంభమై ఆ ప్రేమ కోసమే అంతమవుతుంది. ఏ పనినైనా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎక్కడికి వెళితే అక్కడి మనుషులను తమ వారిగా భావించి వారితో కలిసిపోతారు. నిండైన ఆత్మవిశ్వాసం గలవారు. ఎవరితోనూ తగాదాలు పెట్టుకోరు. ఎఫ్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఆకర్షణీయంగా, సెక్సీగా, రొమాంటిక్గా ఉంటారు. జీవితంలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. తమ ఆకర్షణీయమైన రూపంతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం జి జాతకులు. జి అక్షరంతో పేరు మొదలయ్యేవారు శాంతి ప్రియులుగా ఉంటారు. కానీ వీళ్లకు కోపం వస్తే మాత్రం రాబోయే పరిణామాలను లెక్క చేయరు. చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతారు. చేసిన తప్పు నుంచి పాఠం నేర్చుకుంటారు. ఈ ప్రవర్తన వీరి పురోభివృద్ధికి ఉపయోగకారిగా ఉంటుంది. ఎవరన్నా తమను విసిగిస్తేనే వీళ్ళు వాళ్ళను వ్యాకులపరుస్తారు. వీరి నర్నరాల్లోనూ ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. జి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు తక్కువగా మాట్లాడతారు. వీరికి ప్రేమపై పెద్దగా నమ్మకం ఉండదు. తమ కృషిపై ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకునే ఈ వ్యక్తులు జీవితాన్ని సమరంగా భావించి ఎదురొడ్డి నిలబడతారు. అందుకని జీవితంలో ఎదురయ్యే చికాకులను పోగొట్టుకోవడం వీరికి పెద్ద సమస్యగా అనిపించదు. భగవంతుని మీద నమ్మకంతో బతుకుతుంటారు కనుక వీలైనంత మేరకు ధర్మసమ్మతమైన పనులు చేస్తారు. వీరి వైవాహిక జీవితం సుఖంగా సాగిపోతుంది. తాము కావాలనుకున్న ప్రతి వస్తువును కాస్త ఆలస్యంగానైనా వీరు పొందగలుగుతారు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం హెచ్ జాతకులు. సంకోచించే స్వభావం గల వీరు సున్నిత మనస్తత్వం గలవారు. హెచ్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు తమ సుఖ దుఃఖాలను ఎవరితోనూ పంచుకోరు. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుతారు. వీరిని
అర్థం చేసుకోవడం కొంత కష్టమే. అయితే వీరి మనసులు స్వచ్ఛమైనవి, మంచి మనుషులు, చురుకైన వాళ్ళు, ఎవరితోనూ పెద్దగా స్నేహం పెంచుకొని ఈ వ్యక్తులకు ఇతరులతో వైరం కూడా ఉండదు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో, పరిపాలనా రంగంలోనూ కనిపిస్తారు. వీరు తమ ప్రేమను వ్యక్తీకరించరు కానీ తాము కోరుకున్న వారిని హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. వీరి వైవాహిక జీవితం చక్కగా ఉంటుంది. ధన సంపాదన చేస్తారు కానీ తమ సంపాదనను తమ కోసమే ఖర్చు పెట్టుకుంటారు. వీరు తగినంత అభివృద్ధిని సాధించగలరు. తమ ఇష్టానుసారంగా ప్రవర్తించే వీరు ఇతరులపై పెత్తనం చేస్తారు కానీ ఇతరులు తమను శాసిస్తామంటే ఊరుకోరు. లోతైన జ్ఞానసాగర్లుగా పేరు గడించే ఈ వ్యక్తులు గౌరవాన్ని పొందుతారు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం ఐ జాతకులు. ఆంగ్లంలోని ఐ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు అందంగా ఉంటారు. వీరికి సౌందర్యాన్ని ఇష్టపడే హృదయం ఉంటుంది. పిల్లలతో కలిసి గడపడానికి ఇష్టపడతారు. ధర్మసమ్మతమైన కర్మాచరణకే మొగ్గు చూపుతారు. మొత్తం మీద వీరు ఆకర్షణీయులుగా, అందరికీ ఇష్టలుగా ఉంటారు. వీరు కేవలం ప్రేమ కోసమే తప్పిస్తారు. తనను ప్రేమించే వారి కోసమే వీరి వెతుకులాట. వీరు చాలా భావుకులు. ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. వీరిని బుట్టలో వేసుకోవడం చాలా తేలిక. ఈ బలహీనత వల్ల ఎన్నో ఉపయోగకరమైన వస్తువులను వీరు పోగొట్టుకోవలసి వస్తుంది. వీరికి జీవితం ఎంతో ఇచ్చినా సుఖాన్ని మాత్రం కొంతవరకే పొందుతారు. చదువులోనూ, రచనా రంగంలోనూ ఎన్నో విశేషాలను తెలుసుకుంటారు. వీరికి డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు. కుటుంబ సభ్యులు వీరిని ఎంతగానో ప్రేమిస్తారు. కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు కూడా కానుకలను భారీగానే అందజేస్తారు. వీరికి సమాజం మీద మంచి పట్టు ఉంటుంది. వీరి శృంగార జీవితం కూడా బాగానే ఉంటుంది. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం జే జాతకులు. వీరు జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపవచ్చనే అంచనాతో ఉంటారు. జే అనే ఆంగ్ల అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు తమ సంబంధ బాంధవ్యాల పట్ల నమ్మకంగా ఉంటారు. నిజాయితీతో వ్యవహరిస్తారు. శరీరంతో పాటు వారి మనసు కూడా అందంగానే ఉంటుంది. జీవితంలో ఎంతో ఉన్నత స్థితిని పొందుతారు. వీరు విలాసపు హావభావాలను కలిగి ఉంటారు. డబ్బు, హోదా, ప్రేమ వీటిలో దేనికి లోటు లేని జీవితం గడుపుతారు. అయితే వీరికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటారు. వీరి శృంగార జీవితం సంతోషంగా సాగదు. వీరికి ప్రేమ వివాహం మీద ఎక్కువ నమ్మకం. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం కే జాతకులు. కే అనే ఆంగ్ల అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు నిర్భయులు. వీరు ఎంతో అందంగా ఉండటం వల్ల అందరూ వీరి పట్ల ఆకర్షితులు అవుతారు. వీరు ఆడంబరంగా ఉంటారు. ఎవరితోనైనా ఎంత మాటైనా అనే స్వభావం వీరిది. ముందు వెనక చూసుకోకుండా ఏ విషయాన్ని అయినా చెప్పేస్తారు. కే అక్షరంతో పేరు మొదలయ్యేవారు తమ లాభం కోసం ఎంత దూరమైనా వెళతారు. అంటే ఏ పనైనా చేస్తారు. వీళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు కానీ గౌరవం గురించి ఇసుమంతైనా ఆలోచించరు. వైవాహిక సంబంధాల విషయానికి వస్తే వీరు అత్తవారింట్లో కూడా తమ హోదాను ప్రదర్శిస్తారు. వీరిని చూసి ప్రజలు భయపడతారు. వీరి ముందు తమ అభిప్రాయం చెప్పడానికి తటపటాయిస్తారు. ఈ జాతకులు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉంటారు. వీరి వైవాహిక జీవితం ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. విలాసపు హావభావాలు గలవారు. డబ్బు, హోదా, ప్రేమ వీటిలో దేనికి లోటు లేని జీవితం గడుపుతారు. అయితే వీరికి ప్రేమ వివాహం మీద నమ్మకం ఎక్కువ. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం ఎల్ జాతకులు. ఎల్ అనే ఆంగ్ల అక్షరంతో పేరు మొదలయ్యే యువతీ యువకులకు ప్రేమ, రొమాన్స్ ఇవే లోకంగా ఉంటాయి. వీరి రూపం, రంగు ఆకర్షణీయమైనవి. ప్రతి విషయాన్ని శ్రద్ధతో మనసు పెట్టి ఆలోచిస్తారు. వీరికి కోపం చాలా తొందరగా వచ్చినా అంతే వేగంగా తగ్గిపోతుంది.
పెద్ద పెద్ద కోరికలు ఏవీ ఉండవు. లభించిన చిన్న చిన్న వాటితోనే తృప్తిపడి సంతోషంగా ఉంటారు. వీరికి కల్పనా శక్తి ఎక్కువగా ఉండటం వల్ల సాహితీపరమైన వృత్తిని చేపడతారు. సబ్స్క్రైబ్. ఈ వీడియో కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి ఒక లైక్ పంపండి. మేము పోస్ట్ చేసే వీడియోల సమాచారం ముందుగా మీకే అందుతుంది. ఇది పూర్తిగా ఉచితం. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం ఎం జాతకులు. ఎం అనే ఆంగ్ల అక్షరంతో పేరు మొదలయ్యేవారు సంకోచంతో ఆలోచనలో మునిగి తేలుతుంటారు. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకొని బాధపడతారు. వీళ్లకు గుండె పట్టలేనంతగా దుఃఖం వస్తే మాత్రం అలా దుఃఖం కలిగించిన వారికి ప్రమాదకరమే. అందుకనే వీరిని సున్నిత మనస్కులు అని అంటారు. ఇటువంటి వారు రాజకీయ రంగంలో ఎక్కువగా కనపడతారు. వీరిని ఇష్టపడేవారు తక్కువ. అయితే వీరి హృదయాలు స్వచ్ఛంగానే ఉంటాయి. తమను సతాయించిన వారికి మాత్రమే వీరు నష్టం కలగజేస్తారు. ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ప్రేమ ఎంతో విలువైంది. అవతల వ్యక్తి ప్రేమను పొందేందుకు ఎంతో కృషి చేస్తారు. ప్రేమించినట్లు నటించి మోసం చేసే వారిని వదలరు. వీరు అదృష్టవంతులు కనుక ధనం, గౌరవం వీరికి లభిస్తాయి. శృంగార జీవితానికి తగినంత విలువని ఇస్తారు. ఎం అక్షరం జాతకులు మొండి పట్టుదల గలవారు. కావలసిన దాన్ని సాధిస్తారు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం ఎన్ జాతకులు. ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు స్వతంత్రంగా ఆలోచిస్తారు. అందుకని ఏ పనినైనా తమ మనసుకు నచ్చినట్లు చేస్తారు. ఆడంబరంగా కనిపించాలని భావిస్తారు. ఎప్పుడేం చేస్తారో వీరికే తెలియదు. తమ పనేదో తాము చేసుకునే వీరు ఇతరులతో ఎటువంటి వ్యవహారాలు పెట్టుకోరు. ఇతరుల పనుల్లో తలదూర్చరు. ఎన్ అక్షరం వాళ్ళు ఆనందంతో మత్తెత్తి ఉంటారు. ప్రతిదీ కష్టపడకుండానే రావాలని అనుకుంటారు. పైకి శాంతంగా కనిపించినా దాడి చేసే స్వభావంతో లోపల ఆలోచిస్తారు. తమను ఎవరు విమర్శించినా సహించరు. పైగా స్వార్థపరులు, గర్విష్ఠులు కూడా. వీరు ఎలాగో ఒకలా తమ పని జరుపుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ విషయంలో లెక్కలు చూసుకుంటారు. తమకు లాభం ఉన్న చోటే సంబంధం కలుపుకుంటారు. శృంగారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. తమ ఆకర్షణీయమైన రూపురేఖలతో అప్పుడప్పుడు లాభం పొందాలని చూస్తారు. ఈ జాతకులకు దూరంగా ఉండటమే మంచిది. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం ఓ జాతకులు. ఓ అనే ఆంగ్ల అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఆకర్షణీయంగా, ఉత్సాహంగానూ ఉంటారు. వీరు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఏ పనిలోనైనా సఫలతను పొందగలిగే ఈ వ్యక్తులు మంచి మనుషులు. డబ్బు, పేరు, ప్రఖ్యాతులు వీరి పాదాక్రాంతం అవుతాయి. ప్రేమకు, చుట్టరికాలకు, ఎదుటివారి భావనలకు ప్రాముఖ్యతను ఇస్తారు. శృంగార జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ప్రేమ వివాహం మీద ఎక్కువ నమ్మకం ఉంచుతారు. ప్రతి విషయం వీరి హృదయానికి అత్తుకుంటుంది. ఒకసారి హృదయంలో నింపుకున్న తర్వాత ఏ విషయాన్ని తీసి పారేయలేరు. ఎవరిని తొందరగా క్షమించలేరు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం పి జాతకులు. ఆంగ్లంలోని పి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు దేశం, ప్రపంచం, ఇల్లు, కుటుంబం ఇలా అన్ని విషయాల గురించి పట్టించుకుంటారు. తమ పేరు ప్రతిష్టల కోసం దేనినైనా త్యాగం చేస్తారు. వీరికి మొండి పట్టుదల ఉంటుంది. పని జరగాలనే వీరి పట్టుదలను నియంతృత్వ ధోరణిగా భావించడం జరుగుతుంది. ఒకసారి వీరికి దూరమైన వారు ఎంత ప్రయత్నించినా మళ్ళీ దగ్గర కాలేరు. వీరి హోదాను చూసి ప్రజలు ఇష్టపడతారు, కానీ వీరంటే భయం కూడా ఉంటుంది. పి అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి కొన్ని ప్రత్యేక సిద్ధాంతాలు ఉంటాయి. వాటి నుండి పక్కకు జరగడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. ప్రేమ విషయాలను నమ్మరు. శృంగార జీవితానికి ప్రాధాన్యతను ఇస్తారు. దేనిని అంగీకరించినా మనస్ఫూర్తిగా ఇష్టపడతారు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం క్యూ జాతకులు. క్యూ అనే ఇంగ్లీష్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ధనం, పేరు ప్రతిష్టలతో పాటు ప్రేమను కూడా సంపాదిస్తారు. చిన్న చిన్న విషయాలకే సంతోషాన్ని పొందుతారు.
అస్తమానం తమలో తామే ఏవో ఆలోచనలో మునిగి తేలుతుంటారు. వీరు ఇతరులకు హాని కలిగించరు. ఈ ప్రవృత్తిని అలుసుగా తీసుకొని లోకులు ఎగతాళి చేస్తుంటారు. అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించే ఈ జాతకులు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోకపోవడమే వీరిలోని ఒకే ఒక లోపం. ఈ జాతకులతో స్నేహం చేసిన వారు ఎప్పుడూ ఏదో ఒక లాభం పొందుతారు. వీరు శృంగార జీవితాన్ని తగినంత వరకు ఇష్టపడతారు. వీరికి కోపం ఎక్కువగా రాదు. ఒకవేళ వచ్చిందంటే చాలా తీవ్రంగా ఉంటుంది. చేసే పని మీద మనసు లగ్నం చేస్తారు. అందుకనే వీరు కళాకారులుగా రాణిస్తారు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం ఆర్ జాతకులు. ఆర్ ఇంగ్లీష్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు తమ లోకంలో తాము ఉంటారు. హోదా, సంపద రెండింటినీ పొందే అదృష్ట జాతకులు. వీరు సహృదయులు. అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం చేస్తారు. ఎప్పుడు ఏదో ఒక కొత్త వస్తువు కోసం వెతుకుతుంటారు. తమకు జ్ఞానం లభించే చోటు వీరికి బాగా నచ్చుతుంది. అందుకనే దార్శనికులు, రచయితలు మొదలైన వారే వీరికి స్నేహితులు అవుతారు. ప్రాపంచిక వస్తువులను ఎక్కువగా కోరుకోరు. వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగదు. ఇంట్లో తరచూ వివాదాలు తలెత్తుతాయి. ప్రేమ, శృంగార విషయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం ఎస్ జాతకులు. ఇంగ్లీష్ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు బహుముఖ ప్రతిభావంతులు, కోపదారులు కూడా. ధనం, హోదా సంపాదించుకునే వీరు తమ వస్తువులను అంత తేలిగ్గా ఎవరికి ఇవ్వరు. వీరి మనసు చెడ్డది కాదు, కానీ తొందరపాటు స్వభావం వల్ల చెడ్డవారుగా కనపడతారు. కృషితో సమస్తాన్ని పొందుతారు. తమ పట్ల జాగ్రత్తగా ఉంటారు. వీరిది తొందరపడే స్వభావం. తన వారు వేరెవరితోనూ ప్రేమను పంచుకోకూడదు అనేది వీరి సందేహానికి అసలు కారణం. ఈ జాతకుల అనుమాన స్వభావం ఇతరులకు తలనొప్పిగా మారుతుంది. వీరికి శృంగారం పట్ల అంతగా ఆసక్తి ఉండదు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం టీ జాతకులు. ఇంగ్లీష్ టీ అక్షరం పేరులో మొదటి అక్షరంగా గలవారు శ్రమపడే వ్యక్తులు, తెలివి గలవారు. వీరు నేర్పరులు, బుద్ధిమంతులు కూడా. తమ సుఖదుఖాల గురించి తొందరపడి ఎవరితోనూ చెప్పరు. ఇతరులను సుఖపెట్టాలని చూస్తారు. ఎదుటి వారి దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. వీరిలోని ఈ మంచితనాన్ని ఇతరులు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ జాతకుల్లో ఆత్మవిశ్వాసం అధికం. ఎటువంటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కోగల సమర్థులు. కష్టపడితే సాధించలేనిది లేదని నమ్మే వీరు పేరు ప్రఖ్యాతులను పొందడంతో పాటు ధనాన్ని కూడా బాగా సంపాదిస్తారు. ప్రేమ, శృంగారం వీటి పట్ల వ్యతిరేక భావంతో ఉంటారు. తమ భావాలను సూటిగా చెప్పే సమర్థత వీరిలో చాలా తక్కువ. సబ్స్క్రైబ్. ఈ వీడియో కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి ఒక లైక్ పంపండి. నేను పోస్ట్ చేసే వీడియోల సమాచారం ముందుగా మీకే అందుతుంది. ఇది పూర్తిగా ఉచితం. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం యు జాతకులు. ఆంగ్లంలోని యు అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఆవేశపరులు, తెలివి గలవారు, మంచి మనుషులు. చిన్న చిన్న విషయాలకే సంతోషిస్తారు. వీరు అదృష్ట జాతకులు. తన వారిని, తన వస్తువులను అమితంగా ప్రేమించే వీరిలో ఏదో తెలియని ప్రత్యేకత ఉంటుంది. అదే వీరిని జనం మధ్యలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అంటే వీరు బాగా పొడుగ్గానైనా ఉంటారు, లేకపోతే చాలా పొట్టిగానైనా ఉంటారు. వీరికి ధనం, ఖ్యాతి బాగా ఉన్న ధనవంతులమనే గర్వాన్ని ప్రదర్శించరు. ఇటువంటి జాతకులకు ఏ విషయమైనా ప్రేమతో చెబితే వింటారు. వీరు పిల్లలను అమితంగా ప్రేమిస్తారు. కోరుకున్న వారి ప్రేమను పొందడానికి ఎంతకైనా తెగిస్తారు. ఎక్కువ రొమాంటిక్గా, శృంగారం పట్ల ఉత్సాహంగానూ ఉంటారు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం వి జాతకులు. వి అనే ఆంగ్ల అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఇతరులు చేసిన ఏర్పాట్లను ఇష్టపడరు. వీరు తమ సంగతులు, కలలను ఎవరితోనూ పంచుకోరు. తమను ఎవరైనా నిరోధించడం వీరికి నచ్చదు. నచ్చిన పనులనే చేస్తారు. బలవంతంగా ఎవరితో ఏ పని చేయించలేరు. ఒకవేళ ఎవరైనా అలా చేయించాలని ప్రయత్నిస్తే
ఏదో ఒక విధంగా ఆ పని ఆగిపోయేలా చూస్తారు వీరు. వి అక్షరంతో పేరు మొదలయ్యేవారు స్వతంత్ర అభిప్రాయాలు గలవారని అర్థం చేసుకోవాలి. వీరు పేరు, గౌరవం, ధనం సంపాదిస్తారు కానీ కొంత సమయం పడుతుంది. వస్తువులు మెల్లమెల్లగా లభిస్తాయి కానీ అవి వీరి దగ్గర స్థిరంగా ఉంటాయి. ఈ జాతకులు మొండివారు, సోమరులు. అయితే అవసరం వచ్చినప్పుడు తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. సామాజిక జీవితం పట్ల వీరికి అభిరుచి లేకపోవడం వల్ల లోకుల విమర్శలకు గురవుతారు. తమ సమర్థతను నమ్ముకొని ముందుకు పోయే వీరు జీవితంలో ఆలస్యంగా అభివృద్ధిని సాధిస్తారు. దగ్గరైన వారికి వీరు ఆత్మీయులుగా కొనసాగుతారు. ఈ వ్యక్తులు ఎదుటివారి భావాలను గౌరవిస్తారు కానీ తమ అభిప్రాయాలను మాత్రం ఎదుటివారికి అంత సులువుగా చెప్పరు. సాధారణంగా వీరి వైవాహిక జీవితం, కుటుంబ వ్యవహారాలు సుఖమయంగానే సాగుతాయి. అందుకనే వీరికి తమ వస్తువుల గురించి చింత ఉండదు. మార్పుని ఇష్టపడే వీరు శృంగారానికి అంత ప్రాముఖ్యతను ఇవ్వరు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం W జాతకులు. ఇంగ్లీష్ W అక్షరంతో తమ పేరు మొదలయ్యే వ్యక్తులు జ్ఞానులు, పట్టుదల గలవారు. ఇతరుల మీద వీరి ప్రభావం పడుతుంది. ఎక్కువగా ఆడంబరాలకు పోతారు. అందుకోసం అనవసరపు ఖర్చులు కూడా చేస్తుంటారు. W అక్షరంతో పేరు మొదలయ్యేవారు తగినంత ఉన్నతిని పొందుతారు. ధనం, పేరు ప్రతిష్టలు సునాయాసంగా దొక్కుతాయి. అలా పొందగలిగామని గర్విస్తుంటారు. ఎప్పుడు తాము మాట్లాడడమే గాని ఎదుటివారు మాట్లాడుతుంటే వినే స్వభావం కాదు. వీరు ఎవరితోనూ కలవరు. అందువల్ల ఎప్పుడు విమర్శల వలయంలో చిక్కుకుపోతారు. అయినా చెడు స్వభావం కాదు వీరిది. ఇటువంటి వ్యక్తులు తరచుగా రాజకీయాల్లో, సివిల్ సర్వీసెస్లో, పోలీస్ శాఖలోనూ కనిపిస్తారు. వీరు ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ప్రేమ పట్ల నమ్మకం ఉండదు. మంచి జీవిత భాగస్వామి లభిస్తారు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం X జాతకులు. ఇంగ్లీష్లోని X అక్షరంతో పేరు మొదలయ్యేవారు త్వరగా విసుగు చెందే స్వభావులు. ఒకే సమయంలో ఎక్కువ మందితో ప్రేమ బంధాలను పెంచుకునే శక్తి గలవారు. వీరు అస్తమానం మాట్లాడుతుంటారు. అలా ఉండటం వీరికి ఆనందం. తమకు ఎన్నో ప్రేమ బంధాలు ఉన్నాయని అనుకుంటారు. X అక్షరంతో పేరు మొదలయ్యేవారు తాము ప్రథమ శ్రేణి శృంగార వ్యక్తులుగా ఊహించుకుంటారు. అయితే వీరు అలా ప్రవర్తించడం కలల్లో మాత్రమే సాధ్యం. ప్రేమ వ్యవహారాల్లో వీరు సఫలం కాలేరు. అటువంటి వ్యవహారాలకు తగిన వారు కారు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం Y జాతకులు. ఆంగ్లంలోని Y అక్షరంతో తమ పేరు మొదలయ్యే వ్యక్తులు సున్నిత మనస్కులు, నిర్భయులు, పెత్తనం చెలాయించే స్వభావం కావడంతో సంబంధాలను దీర్ఘకాలం కొనసాగించలేరు. ప్రేమలో స్పర్శతో ఆనందం పొందుతారు. చేతులు పట్టుకొని కూర్చోవడం, భుజం మీద చేతులు వేసి నడవడం ఇలాంటి చేష్టలు వీరికి సంతోషాన్ని ఇస్తాయి. అవతల వారి ప్రతిస్పందనను కోరుకుంటారు. వీరు రొమాంటిక్గా ఉండే సహృదయులు. పేరులో తొలి ఇంగ్లీష్ అక్షరం Z జాతకులు. ఇంగ్లీష్ Z అక్షరం పేరుతో మొదలయ్యే వ్యక్తులు చక్కని ప్రేమికులు. జీవితంలో కావలసిన వస్తువులను తేలికగా పొందాలని అనుకుంటారు. ప్రేమ విషయంలో కూడా అలాగే భావిస్తారు. పెద్దగా శ్రమ లేకుండానే ప్రేమ సఫలం కావాలన్నది వీరి అభిలాష. ఎక్కడైనా ఎవరితోనైనా వీరికి ప్రేమ కలగవచ్చు. వీరి వల్ల ఇతరులు ప్రభావితులు అవుతారు. ఏదైనా ఉన్నత స్థితిని పొందినా వీరిలో పెద్ద తేడా కనిపించదు. నిరంతరం కొత్తదనం కోసం పాకులాడుతూనే ఉంటారు. జాతకుల భవిష్యత్తు, మంచి చెడుల గురించి జ్యోతిష్య శాస్త్రం అనేక విధాలుగా అధ్యయనం చేసి ఫలితాలను మనకు అందించింది. కష్టాల ఊబిలో కూరుకుపోయిన వారిని ఉద్ధరించడం జ్యోతిష్య శాస్త్రం లక్ష్యాల్లో ఒకటి. దీని పునాది నమ్మకం. ఈ సూత్రాన్ని పట్టుకొని పరమాత్మ వైపు అడుగులు వేస్తూ వెళితే ఎంతటి దుస్థితిలో ఉన్నా అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తారు. ఈ మాటను నా జీవిత అనుభవంతో చెబుతున్నాను. పురాణాల్లో పదే పదే వినే మాట, పూర్వకాలంలో రాక్షసులు కంటికి కనిపించిన మాయతో సమాజాన్ని పీడించేవారు అని. ఇది
ట్రాష్ అని కొందరు అనడం మనం వింటుంటాం. ఇప్పుడు ఆ రాక్షస జాతికి చెందిన కరోనా మానవ సమూహాన్ని కబలించాలని చూస్తోంది. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో పురాణాలు పుట్టుకొచ్చాయి. అవి చెప్పిన జాగ్రత్తలను పాటిస్తే మనకే మేలు. నిత్యం భగవంతుని స్మరిస్తూ ముందుకు సాగుదాం. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.